డిసెంబర్ 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 30న భారత అంతరిక్ష పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ యొక్క 54వ వర్ధంతి. ఏపీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను 28కి పెంచుతూ మార్కాపురం, పోలవరం అనే 2 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో మొత్తం 25 సరిహద్దు మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. పలు నియోజకవర్గాల పరిపాలనా మార్పులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలో మొత్తంగా 44 అంశాలకు ఆమోదం తెలిపిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత సాయుధ దళాల పోరాట పటిమను పెంచడానికి రక్షణ కొనుగోళ్ల మండలి సుమారు 79,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఆర్థిక సహకార మరియు వాణిజ్య ఒప్పందం. మయన్మార్ సైనిక ప్రభుత్వం వివాదాస్పద సాధారణ ఎన్నికల తొలి దశను ప్రారంభించింది. 2021 సైనిక తిరుగుబాటు తర్వాత 5 ఏళ్ల తర్వాత 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. డిసెంబర్ 30 నాటికి భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జపాన్ వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మరియు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలేదా జియా ఢాకాలో కన్నుమూశారు. భారత వ్యవసాయ రంగానికి 2025 ఒక మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది వ్యవసాయం దేశ జీడీపీలో 16% వాటాను, 46% జనాభాకు జీవనోపాధిని అందించింది. భారతదేశం సుమారు 6.9 మిలియన్ టన్నుల అరుదైన భూమి నిల్వలతో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. కర్ణాటక తీర ప్రాంత సాంప్రదాయ దున్నపోతుల పందెం కంబలాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆసియా మరియు ఐరోపా దేశాల మధ్య సరుకు రవాణా పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ఆసియా హైవే నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్లే 2 జాతీయ రహదారులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిసెంబర్ 29న ఒడిశాలోని చాందీపూర్ తీరంలో పినాక దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఉన్న 5వ శతాబ్దపు పెయింటింగ్ ప్రేరణతో ట్యాంకాయ్ అనే పురాతన నౌకా నిర్మాణ పద్ధతిని పునరుద్ధరిస్తూ భారత నౌకాదళం నిర్మించిన ఐఎన్ఎస్వి కౌండిన్య చరిత్ర సృష్టించింది. భారతీయ బ్యాంకింగ్ రంగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అసాధారణమైన స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ప్రదర్శించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ దేశపు అత్యున్నత పౌర గౌరవమైన ఇజ్రాయెల్ ప్రైజ్ ఫర్ పీస్ అందజేయనున్నట్లు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.